This video is from Monica Paramedical College. ఈ వీడియోలో ఒక క్వశ్చన్ ఉంది థియరీ ఎగ్జామ్స్లో నేను చూసినాను. హౌ డూ యూ వర్కౌట్ ఏ కేస్ ఆఫ్ cataract? ఇట్లా వచ్చింది, హౌ డూ యూ వర్కౌట్ ఏ కేస్ ఆఫ్ cataract. ఏం రాయాలా దీనికి? ఇది ఒక క్వశ్చన్ రూపంలోనే క్వశ్చన్ వచ్చిందనే కాదు, మీకు ప్రాక్టికల్లో cataract కేసు వచ్చినా అని దాదాపు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నీ దాదాపు ఇందులో కవర్ అవుతాయి. తర్వాత థియరీకి ఇంపార్టెంట్, ప్రాక్టికల్కి కూడా మీకు ప్రాక్టికల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది హౌ డూ యూ వర్కౌట్ ఏ కేస్ ఆఫ్ cataract. ఫస్ట్ పేషెంట్ని చూసినప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చి మీరు దీనికి ముందుగా ఒకవేళ క్వశ్చన్ వస్తే వాట్ ఈస్ cataract అనేది ఫస్ట్. వాట్ ఈస్ అంటే cataract డెఫినేషన్, ఎనీ ఒపాసిటీ ఇన్ ఏ లెన్స్ ఈజ్ కాల్డ్ cataract. అట్లా కొంచెం బ్రీఫ్గా స్టార్ట్ చేసి రాయాలన్నమాట. ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాను నేను. ఐ విల్ టేక్ హిస్టరీ ఫస్ట్. హిస్టరీలో ఏం అడుగుతాను? వాళ్ళ నేమ్ అడుగుతాను, ఏజ్ అడుగుతాను, సెక్స్ అడుగుతాను, అడ్రస్ అడుగుతాను, ఇవన్నీ కనుక్కుంటాను. ఇక్కడ ఏజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే cataract సెనైలా, అది ప్రీ సెనైలా అంటే 45కి అబవ్ ముందు వచ్చే ప్రీ సెనైలా, లేకుంటే ఇంకా అర్లీగానా అనేది కనుక్కుంటాను. ఎందుకంటే సెనైల్ వస్తే అది నార్మలే అనుకోవాలా, ప్రీ సెనైల్ వస్తే ఏదో కొంచెం వేరే రీజన్స్, అంటే అదర్ దాన్ నార్మల్ cataract, ఇట్ మే బీ కాంప్లికేటెడ్ cataract ఆర్ ట్రామాటిక్ cataract ఉండొచ్చు. కాబట్టి ఏజ్ కనుక్కుంటాను అని హిస్టరీ చెప్పాలా. మిగతాలో హిస్టరీలో ఐ విల్ ఎంక్వైర్ అబౌట్ హిస్ సిమ్టమ్స్. ఐ విల్ ఆస్క్ సిమ్టమ్స్, వాట్ ఈస్ హిస్ ప్రాబ్లమ్. నేను పేషెంట్కి ఏం ప్రాబ్లం అనేది కనుక్కుంటాను. డిస్టాంట్ విజనా, ఇంకా నెగిటివ్ పాయింట్స్ లైక్ రెడ్నెస్, వాటరింగ్ అవేమీ ఉండకూడదు అనేది కనుక్కుంటాను అని ఫస్ట్ హిస్టరీ గురించి రాయాల. హౌ డు యూ వర్కౌట్ ఏ కేస్ ఆఫ్ cataract అంటే ఫస్ట్ నేను హిస్టరీ తీసుకుంటాను. అతని ప్రాబ్లం ఏమి, అతని ఊరేమి, అతని ఏజ్ ఏమి అంతా కనుక్కున్న తర్వాత నెక్స్ట్ కమింగ్ టు విజన్ రికార్డ్ చేస్తాను. రైట్ ఐలో, లెఫ్ట్ ఐలో విజన్ రికార్డ్ చేస్తాను అని చెప్పాల. విజన్ రికార్డ్ చేసిన తర్వాత దాంట్లో ఏమన్నా నేకెడ్ ఐ విజన్ అంటే ఏమి వన్ ఐ క్లోజ్ చేసి దానితో ఏమీ ఓల్డ్ స్పెక్స్ లేకుండా ఏమీ లేకుండా చూస్తాను. తర్వాత పిన్ హోల్తో చూస్తాను. తర్వాత అతనికి ఓల్డ్ గ్లాసెస్ ఉంటే నేను గ్లాసెస్తో కూడా విజన్ చూస్తాను అని రాయాలి. ఇవి ఇంపార్టెంట్ చూడండి. విజన్ రికార్డింగ్ అనేది ఊరికే జస్ట్ విజన్ చూడడం అని కాదు, ఇక్కడ పిన్ హోల్తో చూడాలా, అతనికి ఓల్డ్ గ్లాసెస్ ఉంటే ఆ ఓల్డ్ గ్లాసెస్తో కూడా విజన్ ఎంత వస్తుంది అనేది చూడాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు తర్వాత విజన్ చూసిన తర్వాత అతనికి ఏమైనా పిన్ హోల్ ఇంప్రూవ్మెంట్ ఉంటే, పిన్ హోల్తో విజన్ బాగా వస్తుంది అనుకుంటే రిఫ్రాక్షన్తో గ్లాసెస్ రాస్తాము అని చెప్పచ్చు. తర్వాత రిఫ్రాక్షన్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు? నెక్స్ట్ టార్చ్ లైట్, గ్లాసెస్ పడితే గ్లాసెస్ రాసిన తర్వాత టార్చ్ లైట్ ఎగ్జామినేషన్. థర్డ్ వచ్చి టార్చ్ లైట్ ఎగ్జామినేషన్. టార్చ్ లైట్ ఎగ్జామినేషన్ చేస్తాను. డిఫ్యూజ్ లైట్లో టార్చ్ లైట్ అంటే బిగ్ లైట్, అంటే బిగ్ లైట్ అంటే ఐ మీన్ బిగ్ ఏరియా.
ఈ ఏరియా అంతా చూస్తాం కదా టార్చ్ లైట్లో. ఈ ఏరియా అంతా టార్చ్ లైట్ వేసి ఐని చూస్తాను. ఐలో ఏమేమి చూస్తాను, లిడ్స్ చూస్తాను, కార్నియా చూస్తాను, కార్నియా క్లియర్ ఉందా లేదా అని చూస్తాను, ప్యూపుల్ చూసి ప్యూపుల్ రియాక్షన్ చూస్తాను, ఇంకా ఐరిస్ నార్మల్ ప్యాటర్న్ ఉందా లేదా అని చూస్తాను. తర్వాత లెన్స్ ఏ స్టేజ్లో ఉంది, ఐఎంఎస్సిలో ఉందా, ఎంఎస్సిలో ఉందా, హెచ్ఎంఎస్సిలో ఉందా అనేది చూస్తాను టార్చ్ లైట్లో అని చెప్పాలా. టార్చ్ లైట్లో లైట్ లిడ్స్ చూస్తాను, కార్నియా చూస్తాను, ప్యూపుల్, ఐరిస్, లెన్స్ అన్నీ చూస్తాను టార్చ్ లైట్ ఎగ్జామినేషన్లో. తర్వాత టార్చ్ లైట్ చూసిన తర్వాత స్లిట్ ల్యాంప్ అవైలబిలిటీ ఉంటే నేను స్లిట్ ల్యాంప్లో అంటే అవైలబిలిటీలో ఉంటే అంటే కొన్ని ఇవి స్కామ్స్ అట్లయితే చూడలేం కదా. స్లిట్ ల్యాంప్ అవైలబిలిటీలో ఉంటే స్లిట్ ల్యాంప్ చూస్తాను. స్లిట్ ల్యాంప్ నెక్స్ట్ స్లిట్ ల్యాంప్ అని చెప్పండి, ఊరికే అవైలబిలిటీ అవన్నీ ఊరికే తరకాయ నొప్పి. స్లిట్ ల్యాంప్ చూస్తాను. తర్వాత స్లిట్ ల్యాంప్లో ఏం స్పెసిఫిక్ ఫైండింగ్స్ చూస్తావు, స్లిట్ ల్యాంప్లో ఎనీ కేపీస్ అంటే బ్లాక్ డాట్స్ లాగా కనిపిస్తుంది అనమాట. క్యాప్సూల్ మీద, లెన్స్ మీద బ్లాక్ డాట్స్. కొన్నిసార్లు కార్నియల్ డీజనరేషన్ అనేవి చాలా లైట్గా ఉన్నప్పుడు కనిపించదు అనమాట టార్చ్ లైట్లో. స్లిట్ ల్యాంప్లో అవే డీటెయిల్స్ మ్యాగ్నిఫైడ్ వ్యూ చూస్తాను అని చెప్పచ్చు. తర్వాత స్లిట్ ల్యాంప్ చూసినాక నెక్స్ట్ ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ చూస్తాను అని చెప్పచ్చు. సియాజ్లో ఇంట్రాక్యులర్ ప్రెషర్ చూస్తాను. తర్వాత డైలేట్ చేసి ఫండస్ చూస్తాము. డైలేట్లో వాట్ థింగ్స్ ఐ అబ్జర్వ్ ద అమౌంట్ ఆఫ్ డైలటేషన్. టార్చ్ లైట్ అయిపోయినాక ఫస్ట్ ఇక్కడ రాస్తాం. ఫస్ట్ ఏమి హిస్టరీ, తర్వాత విజన్ నేకెడ్ ఐతో, పిన్ హోల్తో, ఓల్డ్ గ్లాసెస్తో. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఉంటే రిఫ్రాక్షన్ చేసి గ్లాసెస్ రాస్తాను. తర్వాత టార్చ్ లైట్లో చూస్తాను. తర్వాత స్లిట్ ల్యాంప్లో చూస్తాను. తర్వాత ఐఓపి మెజర్ చేస్తాను. ఐఓపి మెజర్ చేసినాక ఫండస్ చూస్తాను అని రాయాలి. ఫండస్ చూసినప్పుడు ఫండస్ చూస్తాననే దానికన్నా డైలేట్ చేస్తాను. డైలేట్ చేసినప్పుడు ఏమేం పాయింట్స్ గమనించాలా? ప్యూపుల్ ఫుల్ డైలటేషన్ అవుతుందా లేదా అనేది. ఒకవేళ ప్యూపుల్ ఫుల్ డైలేట్ కావడం లేదంటే లోపల ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. టార్చ్ లైట్లో ప్యూపుల్ రియాక్షన్ కూడా చెప్పినాను అనుకుంటా. డైలేట్లో ప్యూపుల్ డైలేట్ చేస్తాము, అది ఫుల్ డైలేట్ అవుతుందా లేదా. ఒకవేళ డైలేట్ కాకుంటే మామూలుగా హాఫ్ అన్ అవర్లో మన డైలటేషన్ డ్రాప్స్కి హాఫ్ అన్ అవర్లో డైలేట్ అయిపోవాలా, హాఫ్ అన్ అవర్ కాకుండా ఎక్కువ టైం తీసుకుంటుందా అనేది కూడా గమనించవచ్చు. ప్యూపుల్ ఫుల్ డైలేట్ అవుతుందా లేదా అనేది ఫండస్ చూస్తాము. తర్వాత ఫండస్ అయినాక నెక్స్ట్ సిరంజింగ్ చేస్తాను టు రూల్ అవుట్ లోకల్ ఇన్ఫెక్షన్. లోకల్గా ఏం ఇన్ఫెక్షన్స్ లేవని లాక్రిమల్ ఆపరేటర్స్లో ఇన్ఫెక్షన్స్ ఏం లేవని చెప్పి చెప్పడానికి నేను సిరంజింగ్ చేస్తాను. తర్వాత కెరటోమెట్రీ ఏ స్కాన్ చేస్తాను. కెరటోమెట్రీ అంటే ఎందుకు చేస్తారు? కెరటోమెట్రీ K1 K2 రీడింగ్స్ తెలుసుకోవడానికి. ప్రిన్సిపల్ కార్నియాలో ప్రిన్సిపల్ మెరీడియన్స్ ఉంటాయి కదా, K1 K2 రీడింగ్స్ తెలుసుకోవడానికి కెరటోమెట్రీ. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ కావచ్చు, ఇంకా వేరే ఏమైనా పద్ధతులు కావచ్చు. ఇప్పుడు అందరు కంప్యూటరైజ్డ్ లెక్క యూజ్ చేసేది. తర్వాత ఏ స్కాన్ చేస్తాను. ఏ స్కాన్లో ఇక్కడ ఏ స్కాన్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ మోడ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంటే నేమ్, ఏజ్,
విచ్ ఐ రైట్ ఆర్ లెఫ్ట్ అయ్యా అని రాసేది రిజిస్ట్రేషన్ మోడ్. తర్వాత మెజర్మెంట్ మోడ్ అంటే దీంట్లో యాక్సియల్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. యాక్సియల్ లెంత్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. యాక్సియల్ లెంత్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? జైలోకెన్ డ్రాప్స్ వేసి ప్రోబ్తో కార్నియాని టచ్ చేస్తే అది యాక్సియల్ లెంత్ తెలుస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ మోడు, మెజర్మెంట్ మోడు, తర్వాత క్యాలిక్యులేషన్ మోడ్లో ఏమేం కావాలా? K1 K2 రీడింగ్స్ కావాలా, యాక్సియల్ లెంత్ కావాలా, తర్వాత ఏ కాన్స్టెంట్ IOL ఏ కాన్స్టెంట్ తీసుకొని మిషన్ IOL పవర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. నేను అట్లా ఏ స్కాన్ చేస్తాను నెక్స్ట్ అని చెప్పాలి. తర్వాత నెక్స్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏం చేస్తాము? బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ RBS. పేషెంట్ టిఫిన్ చేసి ఉంటే RBS, లేకునంటే ఫాస్టింగ్ ఉంటే FBS చేస్తాం. తర్వాత వైరల్ స్క్రీనింగ్స్ అంటే ఏమేం చేయాలి? ఎక్కడైనా కామన్ ఇది. వైరల్ స్క్రీనింగ్స్ అంటే ఏ సబ్జెక్ట్లో అయినా HIV, HBsAg, HCV. HIV అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. HBsAg అంటే హెపటైటిస్ B వైరస్ చూస్తాం. HCV అంటే హెపటైటిస్ C వైరస్ చూస్తాం. ఎందుకు? ఇవి ఈ బ్లడ్ ద్వారా లేకుంటే ప్రిక్ ద్వారా ఒక పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్కి పాస్ చేసే అవకాశం ఉంది. అట్లా లేకుండా మనము ఆఫ్థమాలజిస్ట్ కానీ లేకుంటే అసిస్ట్ చేసే సిస్టర్ కానీ ఈ డిసీజెస్ వచ్చే ఇది ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వైరల్ స్క్రీనింగ్ చేస్తాము అని చెప్పాలి. తర్వాత లైక్ దిస్ ఐ వర్కౌట్ అని చెప్పచ్చు. తర్వాత ఇంకా నువ్వు చెప్పాలంటే ప్రిపరేషన్. దానికన్నా ముందు కన్సంట్ తీసుకుంటాను. తర్వాత ప్రిపరేషన్ ఏం చేస్తావు? ప్రిపరేషన్ ఐ ల్యాషెస్ ప్రిపేర్ చేసి, ఐ క్లీన్ చేసి, ఐకి స్టిక్కర్ వేస్తాను ఆన్ ద డే ఆఫ్ సర్జరీ. ఇది ఆన్ ద డే ఆఫ్ సర్జరీ అని చెప్పాలి. లైక్ దిస్ ఐ వర్కౌట్ ఏ కేస్ ఆఫ్ cataract అని చెప్తే ఇది బాగుంటుంది. ఫస్ట్ హౌ డూ యూ డూ ఏ కేస్ ఆఫ్ cataract, వర్కౌట్ ఏ కేస్ ఆఫ్ cataract అంటే ఫస్ట్ వచ్చి హిస్టరీ, నేము, ఏజ్, సెక్స్ కాకుండా అడ్రస్ అన్నీ కనుక్కోవచ్చు. తర్వాత విజన్ నేకెడ్ ఐతో, పిన్ హోల్తో, ఓల్డ్ గ్లాసెస్తో. ఒకవేళ ఓల్డ్ గ్లాసెస్కి పిన్ హోల్ విజన్కి చాలా డిఫరెన్స్ ఉంది, పిన్ హోల్లో బాగా వస్తుంది విజన్ అనుకుంటే రిఫ్రాక్షన్ చేస్తాను. తర్వాత టార్చ్ లైట్తో ఎగ్జామిన్ చేస్తాను. టార్చ్ లైట్తో కార్నియాస్, ఐరిస్, ప్యూపుల్ రియాక్షన్ అన్నీ చూస్తాను. తర్వాత స్లిట్ ల్యాంప్లో చూస్తాను. స్లిట్ ల్యాంప్లో సేమ్ డీటెయిల్స్, ఇంకా ఇన్ క్లోజ్ హై మ్యాగ్నిఫికేషన్లో కార్నియా అవన్నీ హై మ్యాగ్నిఫికేషన్లో చూస్తాను. లెన్స్ స్లిట్ ల్యాంప్లో డైలేట్ చేసినాక స్లిట్ ల్యాంప్లో చూసినప్పుడే లెన్స్ గ్రేడింగ్ చేయొచ్చు అనమాట. అంటే ఎక్కువ థిక్గా ఉందా, ఏ స్టేజ్లో ఉంది కెట్రాక్ట్ అనేది, ఏ స్టేజ్లో ఉంది అన్నప్పుడు కొన్నిసార్లు టార్చ్ లైట్లో అర్థం కానప్పుడు మనకి స్లిట్ ల్యాంప్లో చూసి గ్రేడ్ చేయొచ్చు డైలేటెడ్. తర్వాత ఐఓపి చూస్తాను. డైలేట్ చేసి తర్వాత డైలేట్ చేసి ఫండస్ చూస్తాము. తర్వాత సిరంజింగ్ చేస్తాము. తర్వాత కెరటోమెట్రీ చేసి ఏ స్కాన్ చేస్తాము. తర్వాత బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో RBS, వైరల్ స్క్రీనింగ్, కన్సంట్, ప్రిపరేషన్ ఆన్ ద డే ఆఫ్ సర్జరీ. ప్రిపరేషన్ వచ్చి ఐ ల్యాషెస్, ఐ క్లీనింగ్, ఐకి మనం ఆపరేటెడ్ ఐ అని తెలుసుకోవడానికి స్టిక్కర్ వేస్తాము అని చెప్పచ్చు. లైక్ దిస్ ఐ వర్కౌట్ ఏ కేస్ ఆఫ్ ఎ cataract అని చెప్పచ్చు. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ అనదర్ వీడియో. దిస్ వీడియో ఈజ్ ఫ్రమ్ మోనికా పారామెడికల్ కాలేజ్, కర్నూలు.